హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఫుడ్ ఐటెం దోశ. కానీ ఈరోజు మనం చూసే ఐటెంలో ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఎక్కువగా తినే దోశలో మినపప్పు, రైస్ వాడతాం. కానీ ఈరోజు మనం చూసే దోశలో మినపప్పు ఉంటుంది, బట్ రైస్ని మనం మిల్లెట్స్తో రీప్లేస్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఏ హెల్తీ అండ్ గుడ్ హ్యాబిట్. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, రైస్ని ఇలా మిల్లెట్స్తో రీప్లేస్ చేయడం వల్ల టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా అని. బట్ ఐ ప్రామిస్ యూ, మీరు మామూలుగా తినే దోశ కంటే ఇది చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. మిల్లెట్ దోశకి కావాల్సిన పదార్థాలు: 2 బౌల్స్ మిల్లెట్స్, పొట్టు మినపప్పు 1 బౌల్, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ అటుకులు. ముందుగా మనం తీసుకున్న ఈ మిల్లెట్స్ 3-4 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న మిల్లెట్స్ క్వాంటిటీకి ఎగ్జాక్ట్గా డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని మినిమం 8 అవర్స్, మ్యాక్సిమం 12 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న మెంతుల్ని ఇందులో వేసేయండి. ఈ మెంతులు యాడ్ చేయడం వలన దోశ చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది, బయట హోటల్స్లో. ఇప్పుడు పొట్టు మినపప్పుని బాగా కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి. ఈ పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. మీరు యూజ్ చేయాలనుకుంటే గుండు మినపప్పు అయినా వాడుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ అయితే మాత్రం తప్పకుండా అన్పాలిష్డ్ మినపప్పుని వాడండి. మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, మనం హైలీ పాలిష్డ్ ఫుడ్ తినడం వలన షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. పిండిని రుబ్బుకునే 10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న మినపప్పుని 1కి 4 సార్లు బాగా కడగాలి. బాగా కడిగేసాం కదా, సో ఇప్పుడు మన మినపప్పు రుబ్బుకోవడానికి రెడీగా ఉంది. మేము తీసుకున్న క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీనే వాడుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే బెటర్ గో ఫర్ ద గ్రైండర్. ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్కి 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులను కలిపి చాలా మెత్తగా రుబ్బుకోవాలి. మనము అటుకులను ఎందుకు యాడ్ చేస్తున్నామంటే, దీన్ని యాడ్ చేయడం వలన మనకి బయట రెస్టారెంట్ టైప్లో దోశలు బాగా క్రిస్పీగా మరియు మంచి టెక్స్చర్తో వస్తాయి. సో తగినన్ని నీళ్లు కలుపుకొని దీన్ని బాగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని కూడా అలాగే తగినన్ని నీళ్లు కలిపి సాఫ్ట్గా రుబ్బుకోవాలి.
ముందుగా రుబ్బిన మిల్లెట్స్ పిండిలో ఈ మినపప్పు పిండిని బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని ఒక మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. అప్పుడే మనకి దోశలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మన ఫర్మెంటెడ్ బ్యాటర్ రెడీగా ఉంది. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. మనకి రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మనకి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఒకవేళ మీకు మరీ చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు, పర్వాలేదు. సో మన పిండి రెడీగా ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దోశలు స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా లైట్గా ఆయిల్ రుద్దాలి, లేకపోతే దోశ అంటుకుపోతుంది పెనానికి. సో ఇది మాత్రం మర్చిపోకండి. ప్యాన్ అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనం ఫస్ట్ దోశను పోసుకోవాలి. దోశ క్రిస్పీగా రావడం కోసం మీరు ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టేస్ట్. సో చూసారు కదా, మనము అటుకులు వేయడం వల్ల ప్లస్ మెంతులు కలపడం వల్ల దోశ చాలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అంతేనండి, ఇలా మిల్లెట్స్తో కూడా మీరు చాలా రుచికరంగా అండ్ ఆరోగ్యంగా మంచి మంచి దోశలు వేసుకొని తినొచ్చు. ఈ విధంగా మనం డైలీ వైట్ రైస్ కన్సంప్షన్ని తగ్గించుకోవచ్చు. అండ్ పాలిష్డ్ ఫుడ్స్ ఎలాగో మంచిది కాదు కాబట్టి సో వాటిని ఇలా మిల్లెట్స్ రీప్లేస్ చేసి మనము దోశలాగా, ఇడ్లీలాగా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ మనం సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో కుకింగ్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. సో అందులోకి వెళ్ళి ఇంకా డిఫరెంట్ రకాల వంటకాలు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండ్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వంటతో.